అది ప్రపంచం ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అంతేకాదు పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి పరమ పవిత్ర క్షేత్రం అధికారుల నిర్లక్ష్యంతో అపవిత్రమవుతోంది. అక్కడ దర్జాగా దమ్ము కొడుతున్నారు, నచ్చినట్లుగా మందు కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇదంతా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైల దేవస్థానం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తంతు. రహస్యంగా సాగిపోతున్న ఈ నీచ పనులు బీఆర్కే న్యూస్ కెమెరాకు చిక్కాయి. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన దేవస్థానం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. కానీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శ్రీశైల పుణ్యక్షేత్రం గలీజ్ పనులకు నిలయంగా మారుతోంది. కొండపైన మద్యం, సిగరెట్ల అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలన్నా సరే మద్యం, సిగరెట్లు దొరికిస్తున్నాయి. ఇందుకోసం ఏజెంట్లు సిద్ధంగా ఉంటారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు కొండపైన మద్యం, సిగరెట్ల వినియోగం, విక్రయాలు నిషేధం అయినప్పటికీ ఇంత బాహాటంగా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. శ్రీశైలం దేవస్థానానికి మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కాక బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన కొన్ని కులాలకు చెందిన సత్రాలు కూడా ఉన్నాయి. ఇక ప్రభుత్వం దేవస్థానం ఆధీనంలో పలు సత్రాలు నడుస్తూ ఉంటాయి. వీటిలో రోజు కొన్ని వందల మంది బస చేస్తూ ఉంటారు. అయితే భక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమ వ్యాపారాలకు తెరతీస్తున్నారు. రోడ్లపైన, సందుల్లో ఎక్కడ పడితే అక్కడ రహస్యంగా మద్యం, సిగరెట్ల అమ్మకాలకు పాల్పడుతున్నారు. అమ్మడం తప్పైతే వాటిని మళ్లీ అధిక రేట్లకు అమ్ముతున్నారు. కొండను అపవిత్రం చేయడంతో పాటు భక్తుల జేబులకు కూడా చిల్లులు పడుతున్నాయి. ఇక బీఆర్కే న్యూస్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు అక్కడ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కొండ కింద నుంచి పైకి వెళ్లాలంటే టోల్గేట్ దాటాలి. అక్కడ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వాహనాల్లో మద్యం, సిగరెట్లు తరలిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇందుకు భిన్నంగా జరుగుతోంది. టోల్ గేట్స్ దాటుకుని మద్యం బాటిళ్లు, సిగరెట్లు పైకి చేరుతున్నాయి. ఎవరు తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు అనేది సెక్యూరిటీ సిబ్బందికే తెలియాలి. తెలిసినా మామూలకు అలవాటు పడి సైలెంట్ గా ఉంటున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది సహకారం లేకుండా శ్రీశైలం కొండపైకి మద్యం బాటిళ్లు, సిగరెట్లు రావు అనేది బహిరంగ సత్యం. ఇదంతా ఒకెత్తైతే శ్రీశైల పర్వతం పైన విరివిగా పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొందరు పెద్ద మనుషుల ముసుగులో కొండపైన పేకాట స్థావరాలను దర్జాగా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. భక్తుల ముసుగులో పేకాట రాయిళ్లను కొండపైకి తరలిస్తూ అక్కడ కొన్ని ప్రైవేటు వసతి గృహాల్లో ప్రత్యేక సౌకర్యాలతో పేకాట స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. పోలీసులకు సైతం ఈ పేకాట స్థావరాలపై సమాచారం ఉన్నప్పటికీ తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీనిపై ఎవరైనా పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవట్లేదని విమర్శలు కూడా బలంగా ఉన్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సదరు పేకాట స్థావరాలపై దాడి చేయాల్సి వస్తే ముందుగానే వారికి సమాచారం అందించి ఆ తర్వాత దాడులకు వెళ్తున్నట్లుగా సమాచారం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల వద్ద నుండి టోల్గేట్ల సిబ్బంది నిలువు దోపిడీకి తెగపడుతున్నారు. నిజానికి నామమాత్రపు రుసుము చెల్లించి వాహనాన్ని కొండపైకి అనుమతిస్తారు. కానీ ఇక్కడ టోల్గేట్ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. టోల్గేట్ చెల్లింపులు కంప్యూటరైజ్ చేసినప్పటికీ ఆన్లైన్ రిసీట్లు అందుబాటులో లేకపోవడంతో టోల్గేట్ సిబ్బంది చెల్లింపు రసీదులను అక్కడే జనరేట్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో కొందరి సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంతమంది నుంచి సేకరించిన సొమ్ము తమ జేబులో వేసుకుంటున్నట్లుగా సమాచారం. సాధారణ రోజుల్లో కొండపైకి 300 నుంచి 500 వాహనాలు వస్తుంటాయి. అదే పండుగ రోజులు, సెలవు రోజులైతే 1000 వరకు వాహనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే అదునుగా భావించి టోల్గేట్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసి రసీదు ఇవ్వకుండా పంపించేస్తూ ఉంటారు. ఎవరైనా రసీదు అడిగితే అప్పటికే ప్రింట్ అయి ఉన్న రసీదులను ఇస్తారు. అదేంటని ప్రశ్నిస్తే టోల్గేట్ సిబ్బంది గొడవలకు దిగుతుంటారని, గట్టిగా అడిగితే తప్ప రసీదు ఇవ్వడానికి ఇష్టపడరని తెలుస్తోంది. కేవలం టోల్గేట్ వద్దనే దేవస్థానానికి చెందాల్సిన సొమ్ము ప్రతిరోజు వేలాది రూపాయలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపిస్తున్నారు. కొండపైన మద్యం, సిగరెట్ల విక్రయంతో పాటు కొండ మార్గంలో ఉన్న టోల్గేట్ల వద్ద వసూళ్ల దందాను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే సాక్షాత్తు మల్లన్నను అవమానించినట్లేనని భావిస్తున్నారు. మరి దీనిపై సర్కారు చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది.